అవసరానికి వాడుకోవటం ఆనక టోపీ పెట్టడం టీడీపీకి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని కూడా అంటారు. అందుకే కాబోలు టీడీపీతో అంటకాగటం మొదలెట్టాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆయన పార్టీ నేతలకు కూడా వాడుకొని వదిలేయటం ఫిలాసఫీగా మారిపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జనసేన ఎమ్మెల్యే తమ పార్టీ నేతనే ఎన్నికల వరకు వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేయడంతో సదరు నేత పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచే జనసేన ఇక ప్రజలకు ఏం ఒరగబెడుతుందని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో రాజకీయ అవసరాలే ప్రాతిపదికగా కూటమి పార్టీలు చేతులు కలిపాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీల మధ్యనే పొసగడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ జనసేన క్యాడర్కు ఎలాంటి విలువ ఇవ్వటం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో వినబడుతున్నాయి. టీడీపీ నేతల దుర్మార్గ వైఖరిపై నిప్పులు చెరుగుతోన్న జన సైనికులకు కొన్ని చోట్ల వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. తమ సహకారంతో గెలిచిన జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ నేతలను మించిపోయి తమని అవసరానికి వాడుకొని ఆ తర్వాత పక్కన పెట్టేశారని సైనికులు మండిపడుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన తరపున పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక అంతవరకు తనకు వెన్నంటి ఉన్న నేతలకే ఆయన కుచ్చుటోపీ పెట్టారని విమర్శలు వినబడుతున్నాయి. ఎమ్మెల్యే వైఖరిపై విసిగిపోయిన ఉంగుటూరు మండల జనసేన అధ్యక్షుడు రాంబాబు పార్టీకి పదవులకు రాజీనామా చేసి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపారు. కింది స్థాయిలో జనసేన ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచి తప్పు చేశావని వారు భావిస్తున్నారు. ఉంగుటూరు మండలంలో మండలాధ్యక్షునైన తనకి నామమాత్రపు సమాచారం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహించడం, కార్యక్రమాలు చేపట్టడం దారుణమని రాంబాబు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ సమస్యల్ని ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో కూటమి పక్షాల మధ్య సమన్వయం కూడా లేదు. కూటమి పక్షాల తీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి అగ్గిలా రాజుకుంటోంది.